తెలంగాణ ప్రజలకు నమస్కారం. నా పేరు సాంబరాజు యాదగిరి. మరియడి గ్రామానికి చెందిన వ్యక్తిగా మన జనగామ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా ప్రాంతాలలో కూడా నా కళా బృందంతో అనేక ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సైంటిస్టులు, మేధావులతో కలిసి పనిచేసే అవకాశం కళారంగం నాకు ఇచ్చింది. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ కళా ప్రయాణంలో నేను పొందిన జ్ఞానంతో వ్రాసిన పుస్తకమే ఈ పుస్తకం, స్వేచ్ఛా గీతం. ఈ పుస్తకంలో అనేక సామాజిక అంశాలతో పాటు రాయడం జరిగింది. ఇప్పుడు రిపోర్టర్గా పనిచేస్తున్న మిత్రుడు అశోక్ కూడా నా బృందంలో కలిసి పనిచేసిన వాడే. మేమిద్దరం కలిసి పాటల ట్రైనింగ్లు కాలేజీల్లో ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నవి. ఏమైనా నేను జనగామ జిల్లా, నేను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోలేనిదని ఈ సందర్భంగా మీ అందరితో నా అభిప్రాయం పంచుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను బాల కళాకారునిగానే ప్రారంభమైన చెప్పుకోవచ్చు. చదువుకునే రోజుల్లో స్కూల్లో కూడా పాటలు పాడేవాడిని, సినిమా పాటలు పాడేవాడిని. గ్రామంలో జానపద గీతాలు పెద్దలు పాడుతుంటే ఆ పాటలు విని ఆసక్తితో నేర్చుకొని పాడేవాడిని. దూలా పాటలు, భాగవతం, చిరుతల భజన ఇట్లాంటి పాటలు కూడా బాగా పాడేవాడిని. ఆ క్రమంలో గ్రామంలో యువజన సంఘం స్థాపించడంతో సామాజిక గీతాల ఆలాపన కూడా అప్పటి నుంచే ప్రారంభమైంది. సుమారుగా 40 సంవత్సరాలుగా జానపదాన్ని వదిలిపెట్టకుండా జానపదాన్ని ప్రధానంగా చేసుకొని నా పాటలు రాస్తున్నాను. ఇప్పటికీ 8 పుస్తకాలు ఉన్నాయి, ముద్రణైనవి. ఇప్పుడు 9వ పుస్తకంగా జనగామ జిల్లా సమగ్ర చరిత్ర, సలాం జనగాం జిల్లా చారిత్రక పరిమళం పేరుతో పుస్తకం రాయడం పూర్తయింది. అది 2 కూడా వెళ్ళే దశలో ఉన్నది. కళాకారునిగా నేను పొందిన అనుభవం చాలా సుదీర్ఘమైనది. అనేక మందితో కలిసి పనిచేసిన అనుభవాలు నన్ను కళాకారునిగా నిలబెట్టాయి. సింధు యక్షగానం రాగాలు, చిరుతల భజన రాగాలు, తత్వగీతాల రాగాలు, జానపదంలోని రాగాలు, ఈ అన్ని రాగాలను తీసుకున్న రాగమే నా జానపదం. నా పాటకి ప్రతి పాటలో జానపదం ఉంటుంది. ఆ రకంగా నేను ప్రారంభమైన, ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక జిల్లాలు, దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పర్యటించిన అనుభవాలన్నీ కూడా నాతో ఉన్న కళాబృందం కూడా ఆ అనుభవాలను పొందింది. అనేక మంది పెద్దలతో, నేతలతో, ప్రభుత్వ నేతలతో, అప్పటి హోమ్ మినిస్టర్ గౌడ్ దేవేందర్ గౌడ్ గారు ప్రత్యేకంగా మనం ఒక ఫోటో దిగుదామని దిగిన సందర్భం. అదేవిధంగా ఇప్పుడు పర్యాటక శాఖ బాధ్యురాలుగా ఉన్నటువంటి శైలజా రామయ్యర్ గారు నా ప్రదర్శన చూసి సాంబరాజు మీతో ఒక ఫోటో దిగవచ్చా అని అనేక సందర్భాలు, అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. ఏమైనా జానపదమే నన్ను ఒక కళాకారునిగా, ఒక రచయితగా నిలబెట్టింది అనేది ఈ సందర్భంగా అందరితో పంచుకుంటున్నాను. మీరు ప్రప్రథంగా పాడినటువంటి పాట ఏదైనా ఉంటే మా ప్రేక్షకులు వస్తుంది పాట. కళాకారునికి సామాజిక బాధ్యత ఉండాలి అనేది నాకున్న నమ్మకం. అక్షరాయుధాలం మేం కవన సైనికులం, కాలాన్ని కలలుగన్న కలం యోధులం, కాలాన్ని కలలుగన్న కలం యోధులం, ధిక్కారం దిద్దుబాటు అక్షరాలకు నేర్పినం, పదమున సరిగమలైన తెంచినం, కాలాన్ని కలలుగన్న కలం యోధులం, అక్షరాయుధాలం మేం కవన సైనికులం, పొత్తిళ్లలో
కత్తులు దిగుతున్నా కత్తుల వంతెనపైనే మా ప్రయాణం రవిగాంసనిది కవిగాంసు నన్న నానుడి మేం పొందినం కాలాన్ని కలలుగన్న కలం యోధులం అక్షరాయుధాలు. ఇట్లా రచయితకు సామాజిక బాధ్యత ఉండాలనేది నేను నమ్ముతాను, అట్లాగే చెప్తాను. అదేవిధంగా తెలంగాణ మీద కూడా ఒక అద్భుతమైన పాట రాసి నేను అనుకుంటున్నా. ఇది అద్భుతమైన పాటని ప్రజలు అనాలి. తెలంగాణ గానం తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలను దోసితబట్టిన గోగు పూల గీతం నా తెలంగాణ గానం కొదమ సింహము కమురము భీము అడవి బిడ్డల భూపోరాటం మానిస బతుకుల రణ సంకేతం వందగి జిందగి చిందిన రుచిరం పాలకుర్తి ఐలమ్మ పౌరుషం దొడ్డి కొమరయ్యది అమరత్వం 4000 రైతు బిడ్డల రక్త తర్పణం సాయుధ సమరం రాసరికానికి చరమ గీతము ప్రజాపాలనకు పలికే స్వాగతం. ఇట్లా ఒక 6 చరణాలతోని రాసిన పాట. చివరగా ఇదే పాటలో నేను కాంక్షించింది తెలంగాణలో ఏముండాలని కాంక్షించింది చెప్తాను. నరాలు వలికిన స్వరాల పాట తరతరాల దిరవన తంలాట దరిద్రి ఎరిగిన చరిత్రకెక్కని నెత్తుటి మడుగులది పోరాటం దొరతనాన్ని తరివేసిన చరితం అంతపురాలకు పాతరేసినం నిప్పుకనికల స్వప్న ప్రపంచం సామాజిక న్యాయం సమ్మతం ప్రజారాజ్యతాపనయే ధ్యేయం ప్రజారాజ్యతాపనయే ధ్యేయం సుఖశాంతులతో ప్రజా జీవితం తెలంగాణ గానం రతనాల వీణనాదం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే కష్టాలు లేని సౌఖ్యాలు ఉండే రాష్ట్రంగా మన రాష్ట్రం వర్ధిల్లా అనేది ఈ పాటలో నేను కాంక్షిస్తాను. థ్యాంక్ యూ.